మనకు దొరుకుతుంది. ఇప్పుడు పని చేయకుండా ఏది దొరకదు, కష్టే పని అన్నారు. అయితే ఇక్కడేమి కష్టం అంటే ఆ యొక్క నిర్మలంగా ఈ బాహ్య వ్యవహారాలంతా మర్చిపోయి ఆ యొక్క గురుతత్వం ఒక్కటే శాశ్వతంగా ఉండేది అని మనం తలుచుకున్నప్పుడు, మనం అది నమ్మినప్పుడు మాత్రమే మనకు సాధ్యం. మామూలు ఒక్క మాటలతో సాధ్యపడుతుంది. అందుకని ఆ యొక్క మాయ అనేది అడ్డవసరమైన, ఇందాక మనం అనుకున్నట్టు ముక్తి కాంతయంత మూర్ఖురాలు కానీ చిక్కుపెట్టిన ఎట్టి సిద్ధులైన చిక్కదయ్య అవుతుంది కాంతిమంతులకు అంకలి జీవసంగా ఆత్మలే కాంటారు. ఆ యొక్క ముక్తి కాంత మామూలు వ్యవహారం కాదు. అది మొత్తం నువ్వు కూర్చోవాలనుకున్నప్పుడే, నువ్వు ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఏదో ఒకటి చాకులను తీసుకుని పెట్టి నిన్న ప్రయాణంలోకి దూరం చేస్తాడు. కాబట్టి దాని దగ్గర మనం జాగ్రత్తగా ఉండి మనం సింపుల్ అది దాన్ని స్వాధీనం చేసుకునేది ఎట్లంటే మనం ఏం పని చేయాలనుకున్నాం, మనం వచ్చిన పని ఏమి, మనం చేసుకునే పని ఏమనుకున్నప్పుడు దూరం గమనిస్తే చాలు ఆ యొక్క మాయ మనం ఏం పని చేయాలనుకుంటున్నాం, మనం ఏం చేస్తున్నాం అనే ఒక్క విషయాన్ని గమనించినామంటే అది మనకు స్వాధీనం అయిపోతుంది. ఇక్కడ ఆ యొక్క అర్థంలో ఉండే మురికిని మనం ఎట్లా శుభ్రం చేసి మామూలుగా పట్టేసి తుడిస్తే వెళ్ళిపోతుంది. అయితే ఈ దీని లోపల ఉండే మురికిని ముందు మనం ఆసన సిద్ధి కోసం ఏం చేస్తామంటే నాడీ శుద్ధి కావాలి. నాడీ శుద్ధి కావాలంటే దానికి మనం కూర్చొని ఆ యొక్క మనం వచ్చినప్పుడు ప్రాణం బ్రహ్మస్థానంకి వచ్చి చేరింది. ఫస్ట్ ఈ శరీరంలో ప్రతి ఒక్క తల్లికి అనుభవమైన విషయం ఏమంటే మనకు 6వ మాసంలో నుంచి కదలిక మొదలవుతుంది. మొదలైన తర్వాత వచ్చిన సమయం ఎవ్వరికి, తల్లిదండ్రులకు ఎవ్వరికి తెలియదు. అందుకే ఆ యొక్క దానికి మూలమే లేదయ్యా అని అన్నారు సిద్ధాంతం. మూలం లేకుండా ఏం వచ్చిందంటే తనకు తానుగానే వచ్చింది. ఇది దీన్ని ఎవ్వరూ రమ్మనలేదు, పొమ్మనలేదు. ఆడ స్వప్నంలో మనకెంత శరీరాలు వస్తాయో ఆ విధంగా ఈ శరీరం కూడా ఒక స్వప్నం లాంటిదే. నువ్వు మరుపు, సుషుప్తి, మోక్ష, సమాధి, మరణం ఈ 5 ఒక్కటే అంటారు గురువు. ఎందుకంటే ప్రతిరోజు మనం దాన్ని నిద్రకి ఉపక్రమించకపోతే ఉదయంతో లేస్తే మనం పనులు చేసేది లేదు. మన పనులు చేయాలంటే కంటిన్యూ చేసేదానికి ఇది యంత్రం అయితే దానికి ఉండే ఆయిల్ పోస్తూ ఉంటే పని చేస్తూ ఉంటుంది. కానీ ఈ యంత్రానికి ఆయిల్ ఏంటంటే ఆ మరుపు అంటే పగల విషయాలన్నీ నువ్వు మర్చిపోతేనే నీకు రాత్రిలో నిద్ర అనేది. అవునా కదమ్మా? మనకందరికీ అనుభవం అవునా కాదా? ఆ నిద్రని నువ్వు అనుభవిస్తేనే, నువ్వు ఆ నిద్రపోతేనే మనసు రోజు నువ్వు యాక్టివ్గా ఉండగలుగుతావు. ఒక్కరోజు నిద్రపోతావు, పనులు సక్రమంగా చేయలేవు. నిద్రపోయినప్పుడు మనకు జరిగే క్రియ అంటే చూసేదానికి పెట్టే ఖర్చు మిగిలిపోతుంది, వినేదానికి పెట్టే ఖర్చు మిగిలిపోతుంది, మాట్లాడేదానికి పెట్టే ఖర్చు మిగిలిపోతుంది. అప్పుడు శరీరం విశ్రాంతిలో ఉంటుంది. ఆ ఎరుక అనేది విశ్రాంతిలో ఉంటుంది. ఆ విశ్రాంతిలో ఉండేటప్పుడు ఆ మిగిలిన శక్తిని ఒక్కసారిగా ఎప్పుడైతే 7 గంటలు 8 గంటలు మనం మిగలబెట్టుకున్న శక్తితో మనసు రోజంతా పనులు చేసుకుంటున్నాం. మన శరీరం ఎలా పనిచేస్తుంది, ఈ శరీరంలోకి మనం ఎట్లా ఆత్మరూపంగా మనం వచ్చినాము అనేది వస్తునిశ్చయంగా మనం తెలుసుకొని మనం వినాలి. దాంట్లో గుట్టును మనం తెలుసుకోవాలి. ఇది మన గురించి మనం తెలుసుకునే కథ. లోకంలో చెప్పినట్టు రేణుగమ్మ కథ, ఎల్లమ్మ కథ, పుల్లమ్మ కథ, పోలేరమ్మ కథ, కామమ్మ కథ, మాటయ్య కథ, అటువంటి కథలు కాదు. మన కథ, మన కథల గురించి మనం తెలుసుకోవాలి. దీంట్లో మనం ఎట్లా వచ్చినాం, ఎట్లా ఉన్నాం, మరి ఏం చేస్తే దీన్ని మనం స్వాధీనం చేసుకొని ఇక జన్మ లేకుండా చేసుకుంటాం. దానికోసం మనకు జ్ఞానం కావాలి. దానికోసం ఇప్పుడు ఇది ఎటువంటి సమయం అంటే ప్రతి ఒక్క రైతు కానీ, ప్రతి ఒక్క తల్లి కానీ, ఎప్పుడైనా కానీ ఒక్క నిమిషం కూడా తీరిక ఉండే సమయం కాదు. అట్లా తీరిక లేని సమయంలో కూడా ఇన్ని మంది గురుభక్తులు వచ్చి ఇక్కడ చేరి ఈ జ్ఞానాన్ని పంచుకుంటున్నారంటే మనమంతా గట్టి గింజలు అని చెప్పాలి. నిజంగా మనకు ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకోసం అంటే
ఇది ఎప్పుడు ఉండే వ్యవహారమే. కానీ మనకు అవకాశం వచ్చినప్పుడు ఈ విధంగా నలగర్లకు వచ్చినప్పుడు ఆ జ్ఞానాన్ని ఒకరికొకరు పంచుకున్నప్పుడు మనకు ఒకరిలో ఉండే విద్య ఇంకొకరికి ప్రవేశించి మనం ఆ విధంగా ముందు పోయిన వాళ్ళ ఇప్పుడు ఈ మారేపల్లికి రావాలంటే ముందు వచ్చిన వాళ్ళకైతే దారి చేస్తుంది. ఇప్పుడు స్వామి నేను ఇద్దరం వచ్చాను. నేను గత 1వ తారీఖు మీతో కూడా కలుసుకునే దానికోసం జ్ఞానం చెప్పేదానికోసం వచ్చి ఆ రోజు దారి కూర్చున్నాం కాబట్టి స్వామి అటు కాదు ఇటు రావాలి, ఇది ఇక్కడ ఉండే నివాసం వాళ్ళ స్థానం సులభంగా వచ్చినాం. ఆ విధంగా ఈ జ్ఞానాన్ని ముందు ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో వాళ్ళ ద్వారా మనం తెలుసుకుని ఆ దానికి ప్రయాణం. అందుకోసం గురువు లేక విద్య గురుతుగా దొరుకుతుంది. అర్జునకైనా వాడప్పకైనా తాళం చెవి లేక తలిపెట్ల వీడుగా విశ్వనాథరామ వెల్లరు వేమాట తాళం చెవి తీందే ఆడ గురువు